హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రవి నాని క్రియేషన్స్. మేమైతే ఈ మంత్ పాపికొండలు తెప్పించామండి. ఆఫీస్ టూరు చాలా బాగుంది. భద్రాచలం నుంచి పాపికొండల వరకు ఫుల్ జర్నీ ఎలా ఉంటుందో చూడండి. ఫుల్ డీటెయిల్స్ చెప్తాను, ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. భద్రాచలం నుంచి పాపికొండల వరకు 2 hours జర్నీ ఉంటుందండి. మేమైతే బస్సులో వెళ్ళాము. వేరే వాళ్ళకైతే బస్సులు వెళ్ళాయండి. ఓన్లీ టాటా ఏసీ కానీ ఏదైనా ఓన్ వెహికల్స్ పెట్టుకొని వెళ్ళండి. భద్రాచలం నుంచి పాపికొండల వరకు 2 hours జర్నీ ఉంటుందండి. అటు లొకేషన్ చూడండి, చాలా బాగుంటుంది. మీరు వెళ్తే ఎర్లీ మార్నింగ్ 6కి బయలుదేరండి. 8కి అక్కడ ఉండాలి. ఆల్ బోర్డ్స్ 8కి స్టార్ట్ అవుతాయి. ఇది మా బోర్డింగ్ పాస్ అండి. మేము ఆఫీస్ తరఫున వచ్చామండి. మాకు బల్క్లో ఉంది కాబట్టి ఆ అమౌంట్ అవన్నీ చెప్పలేము. మీకైతే పర్ హెడ్ 1250 రూపాయలు పడతాయండి. దానిలో బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, లంచ్ ఉంటుంది. ఇది పోచవరం బోర్డింగ్ పాయింట్ అండి. చాలా బాగుంది ఆ లొకేషను. 2 hours జర్నీ తర్వాత మేమైతే ఈ పోచవరం బోర్డింగ్ పాయింట్ రీచ్ అయ్యామండి. ముందుగా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒకటి నోటీస్ చేసుకోండి. సిగ్నల్స్ ఇక్కడ నుంచి మొత్తం కట్ అయిపోతాయండి. మీరు ముందే క్యాష్ తెచ్చుకోండి. అలాగే ఆధార్ కార్డు తెచ్చుకోండి. అలాగే ఆల్కహాల్ తీసుకొని రావద్దు, ఎందుకంటే చెకింగ్ ఉంటుంది, బయట పడేస్తారు. ముందు జాగ్రత్తగా చెప్తున్నాను. మీ యొక్క బోర్డింగ్ పాస్, ఆధార్ కార్డు 2 చెక్ చేసి లోపల పంపిస్తారండి. ఇక్కడ చిన్న చిన్న షాప్స్ ఉంటాయండి. బిస్కెట్ ప్యాకెట్స్ కానీ, వాటర్ బాటిల్స్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ ఏమైనా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ నుంచి మన జర్నీ స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ ఈవినింగ్ 4:35 వరకు ఉంటుంది. నో సిగ్నల్స్, నో స్ట్రెస్, ఓన్లీ పీస్ ఆఫ్ మైండ్. ఆధార్ కార్డ్, బోర్డింగ్ పాస్ చెక్ చేసిన తర్వాత లోపలికి పంపిస్తారండి. ఇదే అండి మా హరిత టూరిజం బోట్ అండి. చాలా బోట్స్ ఉంటాయండి. ప్రతి బోట్ పైన నేమ్ ఉంటుంది. వాళ్ళు మైక్ మీద నాన్ స్టాప్ అనౌన్స్ చేస్తూనే ఉంటారు. ఇదే అండి మా బోట్ ఎంట్రన్స్. లోపలికి రాగానే బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ అయింది. తప్పకుండా అందరూ బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఎందుకంటే మనకి 1:30 to 2 వరకు లంచ్ ఉంటుంది. ఈరోజు మాకైతే బ్రేక్ఫాస్ట్ చాలామందికి నచ్చని ఉప్మా అండ్ ఇడ్లీ అండి. మేము ఎక్స్పెక్ట్ చేయని దానికంటే సూపర్ ఉంది. చట్నీ మాత్రం సూపర్. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ పైకి వచ్చామండి. ఇందులో అయితే 4 యాంకర్స్ ఉంటారండి. నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్స్, అసలు ఎక్స్పెక్ట్ చేయలేం. వాళ్ళ మాటలు, వాళ్ళ డ్యాన్సులు అవన్నీ చూస్తూనే చుట్టుపక్కల నేచర్ కూడా ఎంజాయ్ చేయాలి. బోర్డింగ్ పాయింట్ పోచమ్మ గండి. ఈవినింగ్ 4:30, 5 లోపు రీచ్ అవుతాం. 4 నుంచి 5 లోపు 4 hours జర్నీ. ఇక్కడ నుంచి 4 hours జర్నీ. బోర్డింగ్ పాయింట్ నుంచి అయితే 8 hours జర్నీ. 6 hours జర్నీ ఉంటుంది. 6-7 hours జర్నీ ఉంటుంది బోర్డింగ్. 2 hours మినిమం, 2 hours దగ్గరలోకి వచ్చాము. డిస్ట్రిక్ట్ పోలవరం మండలం తెల్లదెబ్బలు అనే విలేజ్ వరకు మన జర్నీ ముందు కొనసాగుతుంది. చూడండి, మన జర్నీ స్టార్ట్ అవుతున్న ఈ ప్రాంతం దగ్గర గోదావరి లోతు వచ్చేసి 1 నుంచి 1 మొత్తం 276 గ్రామాలు స్టేట్స్ విడిపోయిన తర్వాత తీసేశారు తెలంగాణ నుంచి. ఇప్పుడు ఆ గ్రామాలు ఏ స్టేట్లో ఉన్నాయంటే ఛత్తీస్గఢ్, ఒరిస్సా 6 గ్రామాలు, అల్లూరు జిల్లా 200 గ్రామాలు, ఏలూరు జిల్లా 70 గ్రామాలు. ఆ డ్యామ్ పూర్తయితే ఈ గ్రామాలన్నీ కూడా పూర్తిగా వన్స్ పోలవరం స్టార్ట్ అయింది అనుకోండి, ఈ గ్రామాలన్నీ పూర్తిగా కనుమరుగైపోతాయి. అంటే ఈ 2-3 years వరకే ఈ పాపికొండలు ఉంటుందన్నమాట. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ముందే చూసేయండి. ఇంత అందమైన ప్రదేశం కనుకనే ఇక్కడ చాలా సినిమాలు షూటింగ్ చేశారు, చేస్తూనే ఉన్నారు ఇప్పటి వరకు కూడా. చూడండి, ఇక్కడ యాంకర్స్ మనకు డ్యాన్స్ రాకుండా డ్యాన్స్ చేపిస్తారు. ఈరోజు మా పవన్ సార్ బర్త్డే అండి. బర్త్డే సెలబ్రేషన్స్ అన్ని బోట్లో జరిగాయి. సౌండ్ పెట్టి కిప్పని గుర్తుతో వేసుకుంది.
ఓకేనా. ఇప్పుడు వచ్చి మనం ఇంకా పాపకొండ వెళ్ళలేదు. అక్కడ నుంచి మనం రైట్ సైడ్ వస్తేనే పాపకొండ స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు దాకా మనం చూసిన ఈ కొండలన్నీ కూడా మామూలు కొండలే, పాపకొండ కాదు. అర్థం చేసుకోండి. చూడండి సార్, అలాగే మీరు ఇంకేదైనా మాకు మనీ ఇచ్చి హెల్ప్ చేద్దాం అనుకోండి, మేము మీ వరకు వస్తాం. మనం ఎన్నో ఖర్చు చేస్తుంటాం వాళ్ళకి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మూలికలు చేపలు పడుతూ కట్టెలు కొడుతూ వీళ్ళ జీవనాలు వీళ్ళు కొనసాగిస్తారు. వీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికన్నా జర్నీ చేయాలి అన్నా లెఫ్ట్ లో విలేజ్ దగ్గర మనకి చిన్న చిన్న మినీ బోట్స్ ఉన్నాయి చూసారా, నాటు పడవలు, ఫిషింగ్ బోట్స్. ఆ చిన్న చిన్న మినీ బోట్స్ మీదనే వీళ్ళు ఇక్కడ నుంచి కూడా మన బోటింగ్ పాయింట్ వరకు వచ్చి అక్కడ నుంచి వెహికల్ మీద ఒక 20-25 కిలోమీటర్స్ జర్నీ చేస్తే ప్రతి మండే, అంటే ఈ రోజు మీరు వచ్చే రూట్ లో సంత జరుగుతుంది అవునా, వీక్లీ ఒకసారి అక్కడికి వెళ్ళి వీళ్ళకి కావాల్సిన నిత్యావసర సామాన్లు అన్ని కూడా ఆఫ్టర్ 3 అవర్స్ జర్నీ తర్వాత ఇక్కడ బోటింగ్ పాయింట్ ఉంటుందండి. ఈ విలేజ్ పేరు పేరంటాలపల్లి అండి. ఇక్కడ కేవలం 5-6 ఇళ్ళు మాత్రమే ఉంటాయి. ట్రైబల్స్ ఉంటారు, వాళ్ళకి నో పవర్, నో సిగ్నల్స్, నో ట్రాన్స్పోర్టేషన్. ఇక్కడ బాంబూ చికెన్ ఫేమస్ అండి. మనం ఫస్టే ఆర్డర్ పెట్టుకోవాలి. 150 రూపీస్ ఉంటుంది, 16 పీసెస్ వస్తాయి. ఫస్ట్ ఇక్కడ ఆర్డర్ పెట్టుకొని లోపలికి వెళ్ళి చూసి రిటర్న్ అయ్యేటప్పుడు మళ్ళీ రెడీ అవుతుంది మనకు. ఇక్కడ మనకు 30 మినిట్స్ టైం ఉంటుంది అండి. మంచి లొకేషన్ ఉంటుంది, ఫోటోలు దిగవచ్చు, శివాలయం టెంపుల్ చూడవచ్చు. ఇదే అండి నేను చెప్పిన శివాలయం టెంపుల్, అద్భుతమైన టెంపుల్. ఇక్కడ అన్ని మతాల వారు కూడా దర్శించుకోవచ్చు. ఇక్కడ ఇదే ఈ దేవాలయం ప్రత్యేకత. ఇది ఇక్కడ కనిపించే వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు కానీ 365 డేస్ నాన్ స్టాప్ పారుతూనే ఉంటాయట. ఈ వాటర్ తాగితే మంచి జరుగుతుందని ఇక్కడ వారి నమ్మకం. ఈ వాటర్ ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టినట్టు చల్లగా ఉంటుందండి. మేము కూడా ఈ వాటర్ తాగాము, చాలా చల్లగా బాగున్నాయండి వాటర్. తర్వాత దర్శనానికి వెళ్ళాము శివాలయంకు. ఈ టెంపుల్ని రామకృష్ణ ముని అని ఒకతను కట్టించాడు చాలా ఏళ్ళ క్రితం. అతను కొన్ని రూల్స్ పెట్టాడు. అదేంటంటే ఈ టెంపుల్లో కట్న కానుకలు వేయద్దు, గంట ఒక్కసారి మాత్రమే కొట్టాలి, ఫోటోలు వీడియోలు తీయకూడదు, ఒకవేళ తీస్తే ఆ సెల్ పగల కొడతారంట. నేనైతే అలా తీసి జేబులో పెట్టేసుకున్నా. ఇదే అండి ట్రైబల్స్ చేసిన హ్యాండ్మేడ్ క్రాఫ్ట్స్, చాలా బాగున్నాయి కదా. ఇక్కడ తేనె కూడా చూడండి, అడవి తేనె చాలా ప్యూర్ ఉంటుంది. హస్తకళ నైపుణ్యంతో చేసిన ఇవి చాలా బాగున్నాయండి. చిన్న అయితే 50 రూపీస్, పెద్ద అయితే 100 తీసుకోవచ్చు. వాళ్ళ కోసమైనా తీసుకోండి, కంపల్సరీ కష్టపడి చేశారు. మేమైతే రిటర్న్ అయ్యాము. లొకేషన్లో చాలా ఫోటోలు వీడియోలు తీసుకున్నాము, చాలా బాగున్నాయి. మా కోసం బాంబూ చికెన్, అదే బొంగూరు చికెన్ రెడీ అయిందండి, చాలా బాగుంది. 2 ప్లేట్లు తీసుకున్నాము. పర్లేదండి, బాగుంది. మనకి ఎక్కడ బయట దొరకదు కాబట్టి తినొచ్చు, నో ప్రాబ్లం. ఎక్కువ తీసుకోకండి, ఎందుకంటే నెక్స్ట్ బోట్లో లంచ్ ఉంది కదా, లిమిటెడ్గా తీసుకోండి సరిపోతుంది. బోట్లో లంచ్ స్టార్ట్ అయింది, మైక్లో అనౌన్స్మెంట్ ఇస్తూనే ఉన్నాడు. వాళ్ళు ఓన్లీ వెజిటేరియన్ ఇస్తారండి, బాగుంది. లంచ్లో అయితే వాళ్ళు పప్పు, ఆలు కర్రీ అండ్ టమాటో రైస్, వైట్ రైస్ ఇచ్చారండి. మా ఆఫీస్ వాళ్ళు మాత్రం మాకు సపరేట్గా ఫిష్ కర్రీ తయారు చేసి ఇచ్చారు. ఈ ప్రకృతి ఒడిలో అట్మాస్ఫియర్లో లంచ్ చేస్తుంటే చాలా అద్భుతంగా అనిపించింది. మేము లంచ్ చేసి స్టార్ట్ అయ్యామండి. ఇక్కడ నుంచి పాపికొండలు ఇంకా వ్యూ చాలా బాగుంది. ఇక్కడ చూడండి, అక్కడక్కడ గ్రామాలు కూడా ఉంటాయి. ప్రజలు కూడా ఒక 4-5 ఇళ్ళు అలా నివసిస్తూనే ఉంటారు. అక్కడ పవర్ ఉండదు, సిగ్నల్స్ ఉండవు, ట్రాన్స్పోర్టేషన్ ఏముండదు. అయినా చూడండి, ఒకసారి పోలవరం డ్యామ్ స్టార్ట్ అయిందంటే ఈ గ్రామాలను కాల్ చేపిస్తారు. చూడని వాళ్ళు ఉంటే ఈ 2 ఇయర్స్లో ప్లాన్ చేసుకోండి. తర్వాత ఈ పాపికొండలు కనుమరుగైపోద్ది. ఇక్కడ చాలా షూటింగ్ జరిగాయండి. లేటెస్ట్గా అయితే రంగస్థలం చేశారు,
అంతకుముందు సీతమ్మ వాకిట సినిమాల చెట్టు, గోదావరి, చాలా సినిమా షూటింగ్ ఇక్కడ జరిగాయి. ఉంది. అదేంటంటే ఎంతో ముఖ్యమైన వ్యక్తి ఈ గ్రామంలో కాలు మోపటం జరిగింది. ఆయన ఎవరో కదండి, మన మన్యం టైగర్ అల్లూరి సీతారామరాజు గారు. అతను బ్రిటిష్ వారి కాలంలో సాయుధ పోరాటం చేస్తూ ఈ గ్రామానికి రావడం జరిగింది. ఈ గ్రామానికి వచ్చి ఈ గ్రామంలో ఉంటే ఈ గ్రామస్తుల సహాయంతో, ఈ గిరిజనుల సహాయంతో ఈస్ట్ గోదావరి డిస్టిక్ లో ఉండే పోలీస్ స్టేషన్స్ అన్నిటిపై కూడా ఆయన దాడి చేశారు మన అల్లూరి సీతారామరాజు గారు. అదేంటి అంటే ఈ గ్రామం నుంచి అడవి మార్గం గుండా వెళ్తే 42 కిలోమీటర్ల దూరంలో దేవీపట్నం అనే ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఆ పోలీస్ స్టేషన్ పై దాడి చేసి ఆ పోలీస్ స్టేషన్ లో ఉండే యుద్ధయంత్రాలన్నీ సేకరించి బ్రిటిష్ వారందరినీ మట్టు పెట్టడం జరిగింది మన అల్లూరి సీతారామరాజు గారు. ఆ ఒక్క పోలీస్ స్టేషనే కాదండి, ఈ గిరిజన సహాయంతో రాజమండ్రి, రాజమంగి, అడ్డతీగల, మారుడుమిల్లి, చింతపల్లి, భద్రాచలం, కోనవరం, దేవీపట్నం, గోకవరం ఈ అన్ని పోలీస్ స్టేషన్స్ పై అల్లూరి సీతారామరాజు. పేరంటాలపల్లి నుంచి ముందుకు ఒక 2 hours జర్నీ చేస్తామండి. అక్కడ నుంచి యూటర్న్ తీసుకొని మళ్ళీ రివర్స్ రావడము. టోటల్ ఓవరాల్గా 30 కిలోమీటర్స్ అప్, 30 కిలోమీటర్స్ డౌన్ అండి. బోర్డు మెల్లిగా పోతుంది కాబట్టి మనకు మార్నింగ్ 10 to ఈవినింగ్ 5 వరకు నడుస్తూ ఉంటుంది ట్రావెల్. ఒకప్పుడు ఈ విలేజ్ వరకు ఊర్లో ఉన్న యాంకర్స్ మాత్రం చాలా ఎనర్జెటిక్ అండి. మాతో డ్యాన్సులు, పాటలు ఏది పడితే చేపిస్తున్నారు. ఆల్మోస్ట్ అందరినీ కవర్ చేస్తారు డ్యాన్స్ అయితే. పెట్టి మురిసిపోయనే మా నాయన పట్టుల గాలు తెచ్చనే మా నాయన కట్టి మురిసిపోయనే మా నాయన ఇప్పుడు కాదు